డీటెయిల్ చూస్తే జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ రీజన్లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్లో 9 జిల్లాలు ఉండనున్నాయి. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ, నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు చేయనున్నారు. ఏపీలో 3 జోన్లుగా అభివృద్ధి ప్రణాళికలు అయితే ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో అయితే మాత్రం స్టీరింగ్ కమిటీ, మరో పక్క నీతి ఆయోగ్ సూచనల మేరకు 3 జోన్లుగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై అయితే మాత్రం 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను అయితే మాత్రం నియమిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింతగా విస్తరించేందుకైతే రాష్ట్రంలో 3 జోనల్ గా అయితే విభజించింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి 3 జోనల్ గా ఏర్పాటు చేసి దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్లయితే అమరావతి రాజధానిలో ఏదైతే ఉన్నాయో అమరావతి రాజధాని పరిధి ఏవైతే 8 జిల్లాలు ఉన్నాయో ఈ 8 జిల్లాలను ఒక రీజియన్ గా క్లస్టర్లుగా 3 క్లస్టర్లుగా అయితే డివైడ్ చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ ఏదైతే ఉందో విశాఖ రీజియన్ లో 9 జిల్లాలు, అదేవిధంగా అమరావతిలో 8 జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జోన్ ఏదైతే ఉందో దీంట్లో 9 జిల్లాలు, మొత్తంగా ఏదైతే ఉందో ఈ 3 క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. అయితే అమరావతి రాజధానిలో చూస్తున్నట్లయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు 8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్, అదే విధంగా పెద్ద ఎత్తున ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్ ఉందో బ్యాంకింగ్ సెక్టార్ కు సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది. దీంతో పాటు అమరావతిలో పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియం, ఇదే విధంగా సాఫ్ట్ టెక్ గా అయితే అమరావతి రాజధాని పరిధిలో ఏదైతే ఉందో 8 జిల్లాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతుంది. దీంతో పాటు ఉత్తరాంధ్ర ఏదైతే విశాఖ ఉందో 9 జిల్లాలు, ఈ 9 జిల్లాల్లో కూడా ఐటీ సెక్టార్ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దాన్ని అభివృద్ధి చేసే దిశగా, దాంతో పాటు ఏదైతే పెద్ద ఎత్తున ఆర్సీఎల్ఆర్ మెటల్ లాంటి పెద్ద ఎత్తు ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఐరన్ కంపెనీ, దీన్ని కూడా పెద్ద ఎత్తున విశాఖ క్లస్టర్ గా వేదికగా అయితే దీన్ని ఏర్పాటు చేయబోతుంది. దీంతో పాటు ఏదైతే చిత్తూరు రాయలసీమ జోన్ ఏదైతే ఉందో దీంట్లో 9 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికీ కియా షోరూమ్, అనంతపురం, అదేవిధంగా సిలికాన్ ఏదైతే ఉందో సిలికాన్ కంపెనీ ఈ పెద్ద ఎత్తున మొబైల్స్ తయారీ విధానం, దాంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను, అదే విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు, ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లా వేదికగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని నేపథ్యంలోనే నీతి ఆయోగ్ నుంచి కూడా ఏదైతే ఉందో సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ఒక ప్రణాళికలు కూడా రూపొందించబోతున్నారు. దీంతో పాటు సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క జోన్ కు ఒక్కొక్క సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అయితే నియమించారు. విశాఖ జోన్ కు చూస్తున్నట్లయితే సీఈఓగా యువరాజ్, అదేవిధంగా అమరావతి జోన్ కి సీఈఓగా మీనా, అదే విధంగా రాయలసీమ జోన్ కి అయితే కృష్ణబాబు నియామకాన్ని అయితే చేపట్టారు. ఈ నియామకాలు 1-2 రోజుల్లో అయితే ఉత్తర్వులు కూడా అధికారికంగా వెలువడబోతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.